జగిత్యాల జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పెళ్లైన 6 రోజులకే తనువు చాలించింది ఒక నవవధువు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు గంగోత్రి సంతోష్. సెప్టెంబర్ 26న గంగోత్రి సంతోష్ పెళ్లి జరిగింది. దసరా సందర్భంగా భర్తతో కలిసి పుట్టింటికి వెళ్ళింది గంగోత్రి. మటన్ కర్రీ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అర్ధరాత్రి తర్వాత గంగోత్రి ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటనకు అత్తింటి వేధింపులే కారణం అంటూ గంగోత్రి ఫ్యామిలీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కేవలం ఆ యువతి ప్రాణాలు తీసుకోవడానికి ప్రధాన కారణం మటన్ కర్రీ. మటన్ కర్రీ విషయంలో భార్య భర్త మధ్య జరిగినటువంటి గొడవ కారణంగా ఆ యువతి ప్రాణాలు తీసుకుంది అంటూ తెలుస్తోంది. ఆ విషయం తెలిసిన తర్వాత ఆ భర్త కూడా ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేశాడు. అసలు ఏం జరిగింది, ఎందుకు ప్రాణాలు తీసుకోవాల్సినంత గొడవ మటన్ కర్రీ విషయంలో ఏం జరిగింది, మటన్ కర్రీ ఎలా గొడవ పెట్టింది వాళ్ళ మధ్యలో, ఒక్కసారి ఆ భర్త ఏమంటున్నాడో ఆ బంధువులు ఏమంటున్నారో చూద్దాం ఒకసారి. నా బిడ్డ నా అల్లుడు ప్రేమించుకున్నారయ్యా. ఎప్పటి నుంచో కానీ 8 రోజులు వచ్చినాక పెళ్లి కావాల నింబడుంటాడయ్యా. నేను ఇప్పుడే 2 ఏళ్ళకి ఎత్తాను, ఇద్దరు ఒప్పుకున్నారు, 2 ఏళ్ళకని ఒప్పుకున్నారు. సరే పోయినా సపరేకున్న ఒక 2 నెలలు అయింది, అంతే కర చేసుకొని కర చేసుకుని 2 నెలలు అయింది. 2 నెలలు అయినాక మళ్ళీ 2 నెలలకు నా బిడ్డను తీసుకుని ఎట్టే పోయిండు. పోతే నా బిడ్డను రప్పించుకొని పెళ్లి చేసి వారం రోజులకు నేను నా బిడ్డ సారు వారం నా బిడ్డ నేను టార్చర్ పెట్టిండు, నాకు తెలియదు సారు. నా బిడ్డ నా అల్లుడు వచ్చిండ్రు, ఇంటికి వచ్చిండ్రు, ఇక్కడ తిన్నారు. నా బిడ్డ రానన్న కూడా చేతి పట్టి గుంజుకొని పోయిండు. గుంజుకొని పోతే భార్య భర్తలే కదా, నేను నమ్మి సప్ట కూకున్నా సార్. 1 గంటలో మాయం చేసిండు నా బిడ్డని. ఏం కాదు, భార్య భర్తల మధ్య నేను ఎట్లా పోవాలని నేను ఊకున్నా సార్. ఒక్క రోజు నా బిడ్డ బతుకుతుండు. మొన్న దసరా ఉండేవారు. దసరా ఉన్న రోజు ఫస్ట్ తను ఒక్కతే ఇంటికి వెళ్ళాను. తొందర వెళ్ళిపో, తర్వాత ఇద్దరం కలిసి వెళ్దామని తను వెళ్ళింది. ఇంటికి రాలేదు. రాకపోతే ఇంటికి వెళ్ళి నేను తీసుకొని వచ్చిన. ఇద్దరం పోమన్నా కదా అని మళ్ళీ వచ్చి కాసేపు ఉండి రెడీ అయిపోయినాం. వెళ్ళినా మా అన్న ఉన్నాం. మటన్ కూర ఆ రోజు మటన్ అనుకున్నాం. మటన్ అనుకుంటే మన ఇంటికాడ ఇక్కడ తినలేదు, అక్కడ తిన్నది. తింటే మరి మన ఇంటికాడ ఎందుకు తినలేవు, ఇక్కడ ఎందుకు తింటున్నావు అన్న. అదే విషయం అది కూడా వాళ్ళ అమ్మ ముంగట అన్నాను. అది చిన్న విషయం అంది. అదే విషయం కొద్దిగా ఊరుకున్నాం. వాళ్ళ అమ్మ తింటే మసాలాలు అవి ఇవి తనకు నచ్చినట్టు వండాలా అన్నది. ఓకే అని అదే విషయం. తర్వాత ఇంటికి వచ్చినాము. ఇంట్లో పడుకుంటే ఉడకపోస్తాం, బయట పడుకున్నాం. పాను ఇద్దరం వచ్చి బయట పడుకున్నాం. రేకుల కింద పడుకున్నాం. నైట్ మళ్ళీ నేను లేచి చూసారు పక్కన లేకపోతే ఎక్కడ చూస్తే ఇంట్లో తలిపేసుకుని తర్వాత నాకుండి కంగారు ఎక్కువ అయిపోయి వెంటనే తలుపు బాధలు కొట్టి లోపలికి వెళ్ళి ప్రాణం తున్నదేమో చెప్తే అప్పటికి ఇష్టపడి వేసుకున్నాం సార్. ఇద్దరం లవ్ మ్యారేజ్ 6 సంవత్సరాల నుంచి వేసుకున్నాం. కూడా ఏం లేదు సార్. ఆ భర్త మాట్లాడుతున్నటువంటి మాటలు మనం విన్నాం. ఇష్టపడి చేసుకున్నాను, ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మా ఇంట్లో సహజంగా మటన్ వండినప్పుడు తను తినేది కాదు, కానీ పుట్టింటికి వెళ్ళినప్పుడు మాత్రం తింటుంది. అడిగాను నేను, ఎందుకు మరి మన ఇంట్లో ఎందుకు తినవు, ఇక్కడ తింటున్నావు ఏంటి అంటే వాళ్ళ అమ్మ చెప్పింది, తనకి ఈ మసాలాలు లేదంటే కారం ఎక్కువగా తినదు, అందుకే బయట తినదు అని చెప్పి వాళ్ళ అమ్మ చెప్పింది. అక్కడేదో చిన్న ఆర్గ్యుమెంట్ లాగా అయింది, అంతే. ఇంటికి వెళ్ళారు. తిరిగి అయిన తర్వాత భోజనం చేసిన తర్వాత ఇంక పద మన ఇంటికి వెళ్దామని కొంచెం బలవంతంగా లాక్కెళ్ళిపోయాడు అంటూ ఆ యువతి తల్లి చెప్పినటువంటి మాటలు కూడా మనం విన్నాం. ఇంటికి వెళ్ళారు, నిద్రపోతున్నారు, ఉక్కబోస్తుందని చెప్పి మళ్ళీ బయటకు వచ్చి పడుకున్నారు ఇంట్లో కాకుండా. తీరా అర్ధరాత్రి మెలకు వచ్చి చూస్తే ఆ యువత అక్కడ కనిపించలేదు. పక్కన ఎక్కడుందా అని వెతికితే ఇంట్లో విగత జీవిగా పడి ఉంది. ప్రాణాలు తీసుకొని అక్కడ విగత జీవిగా పడి ఉండడాన్ని గమనించాడు అతను. అది అతను చెప్తున్నటువంటి వర్షన్, భర్త చెప్తున్నటువంటి మాటలు. మరోవైపు ఆ యువతి తల్లి చెప్తోంది, ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటా అన్నారు, కొన్ని రోజులు ఆగమని చెప్పాను, ఒక 2 నెలలు ఆగారో లేదో వచ్చి, లేదు నాకు పెళ్లి చేయాలి, నేను 2 సంవత్సరాలు ఆగమన్నాను, తీరా 2 నెలలకే వచ్చి పెళ్లి చేయాలని చెప్పి గొడవ చేశాడు, మా పిల్లనేటో ఎత్తుకెళ్ళిపోయాడు, తర్వాత పెళ్లి చేసుకున్నాడు. పండగ రోజు వచ్చారు, ఆ కూర విషయంలో అడిగాడు, గట్టిగా గొడవపడ్డాడు, లాక్కుపోయాడు నా కూతుర్ని వెళ్ళేటప్పుడు దురుసుగా. సరే నేను భార్యాభర్తలే కదా, వాళ్ళే సర్దుకుంటారులే అని వదిలేశాను అని చెప్పేసి ఆ తల్లి చెప్తుంది.
కానీ ఏమన్నాడో ఏం చేశాడో నా కూతుర్ని చివరికి ఇంత ఘోరం చేశాడు అంటూ ఆ తల్లి ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో చంద్రశేఖర్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి చంద్రశేఖర్తో మాట్లాడదాం. ప్రజెంట్ అసలు పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. చంద్రశేఖర్, మటన్ కర్రీ కోసం జరిగిన గొడవతో ఒక నవ వధువు ప్రాణాలు తీసుకుంది అంటూ తెలుస్తోంది. ఆ భర్త ఒక రకంగా చెప్తున్నాడు, ఆ యువతి తల్లి ఒక రకంగా చెప్తుంది. మరి అసలు అక్కడ ఏం జరిగింది? పోలీసులు కేసు అయిందా? దీనికి సంబంధించి కేసు నమోదు చేశారా? పోలీసులు వచ్చారా? ఏం జరుగుతుంది అసలు? నందు పచ్చని సంసారంలో మటన్ కర్రీ చిచ్చు పెడుతుంది అని చెప్పేసి సమాచారం అందుతుంది. అయితే ఇది అనుమానాస్పద వృత్తిగా చెప్పవచ్చు. గల్ఫ్ దేశాలకు వెళ్ళినటువంటి ఈ సంతోష్ ఇటీవల కాలంలోనే రావడం జరిగింది. గత 6 సంవత్సరాల నుంచి జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామానికి చెందినటువంటి ఈ ప్రాంతానికి చెందిన వడ్డెర కాలనీ వాసులు సంతోష్, గంగోత్రిలు ప్రేమించుకున్నారు. ప్రేమించుకున్న తర్వాత పెద్దల వారికి విషయం తీసుకెళ్లారు. ఈ క్రమంలో పెద్దలు సైతం అంగీకరించారు. త్వరలోనే మీ వివాహం చేస్తాను, అయితే కొద్ది రోజులు ఆగండి, ఇంకా అమ్మాయికి 22 సంవత్సరాలే వచ్చాయి కాబట్టి త్వరలోనే వివాహం చేస్తాను, ఇంకా పూర్తి సెటిల్మెంట్ కాలేదని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తాము వివాహం చేసుకుంటాము ఖచ్చితంగా అని చెప్పినటువంటి నేపథ్యంలో గత నెల 26వ తేదీన సెప్టెంబర్ 26వ తేదీన పెద్దల సమక్షంలో పెద్దల అంగీకారంతో వివాహం జరిగింది. వివాహ బంధంతో ఒక్కటైనటువంటి ఈ జంట మరి శుక్రవారం నాడు పెళ్ళైతే మరో శుక్రవారం వచ్చేసరికి ఆమె లేకుండా పోయింది. తన విషాదకరమైనటువంటి కలిసివేసేటువంటి విషయం అని చెప్పి స్థానికులు సైతం చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దసరా రోజు పుట్టింటికి వెళ్ళినటువంటి తన భార్య ఆమెను తీసుకురావడానికి భర్త వెళ్ళాడు. ఆ క్రమంలో గతంలో తమ ఇంట్లో మటన్ కర్రీ తినలేదు, అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు మీరు వండినటువంటి దానిలో మరి కారం తక్కువైంది, మరి మీరు అక్కడెందుకు తినలేదు ఇక్కడెందుకు తింటున్నాం అని చెప్పి మాట పెరిగి ఆ గొడవ కాస్త పెద్దగా మారింది. దీంతో పాటు భర్త వెళ్తున్నటువంటి క్రమంలో భార్య సైతం ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ గొడవ పడ్డారు, రాత్రి గొడవ పడ్డారు. తర్వాత ఏం జరిగింది అనేది తెలియదు అని చెప్పి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా రూమ్ లో ఆత్మహత్య చేసుకుని ఉంది అని చెప్పి వారు గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి యువతి తల్లి అనుమానాస్పద మృతిగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇబ్రాహీంపట్నం పోలీసులు రంగంలోకి దిగారు. పూర్తి సమాచారం సేకరిస్తున్నాను అని చెప్పి స్థానిక ఎస్ఐ చెప్తున్నటువంటి పరిస్థితి. అనిల్ వివరాలు అందించాడు, ఎస్ఐ అనిల్. దీంతో పాటు మొత్తం మీద ఏం జరిగింది అని ఆరాధిస్తున్నారు. ఈ క్రమంలో ఒక నవ వధువు కాళ్ల పారాని ఆరక ముందే కాటికి వెళ్లాల్సినటువంటి దుస్థితి ఉంది. ఇంత దౌర్భాగ్యపరమైనటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు, ఇంత విషాదకరమైనటువంటి ఘటన జరగకూడదు, ఇలా జరిగి ఉండడానికి అవకాశం ఇవ్వద్దు, ఇట్లాంటి మనస్పర్ధలు వచ్చినా సర్దుకుపోవాలని చెప్పి గ్రామస్తులు పెద్దలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నారు. మొత్తానికి సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగిన వారు కావచ్చు, ఇతరత్ర అనేక అంశాలకు సంబంధించి తొందరగా టెంప్ట్ అవుతున్నారు, అయితే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఇది ఆత్మహత్యనా హత్యనా ఏంటి అనే కోణంలో అన్ని కోణాల్లో మేము విచారణ జరుపుతున్నాం, త్వరలోనే మీకు వివరాలు వెల్లడిస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నటువంటి సమాచారం నందు.